వెల్కమ్ టు శోభాస్ ఛానల్ మీరా. హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా మనం ఇద్దరం ఎలా కలుస్తున్నాం. అది కూడా ఫిజికల్గా కలవట్లేదు, ఆన్లైన్ కలుస్తున్నాం. యాక్చువల్లీ మీ అందరికీ మీరాది, నాకు తెలిసిన మీరా గురించి నేను కొన్ని విషయాలు చెప్తా. మీరా ఒక బ్యూటిషియన్, ఒక ట్రైనర్, ఒక ఫిట్నెస్ ట్రైనర్, ప్లస్ ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, కమ్యూనికేషన్స్లో కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆవిడ ఒక రైటర్, ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఆ క్వాలిఫికేషన్స్, ఆ అచీవ్మెంట్స్ ఆవిడ ఎలా సాధించారు, ఆవిడ మనకి ఏం సలహా ఇవ్వబోతున్నారు అన్నదే ఇవాళ ఇంటర్వ్యూ విశేషాలు అన్నమాట. అయితే మనం మీరాతోటే తన ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. హాయ్ మీరా, చెప్పండి మీ గురించి. హాయ్ శోభ. నా గురించి సడన్గా చెప్పమంటే ఏం చెప్పాలి నాకు తెలియలేదు. సో ఐ జస్ట్ స్టార్ట్ విత్ వేర్ ఐ వాజ్ బోర్న్, నర్సాపురం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. అండ్ దెన్ కమ్ ఫ్రమ్ దుంపలబడి స్ట్రీట్ స్కూల్, తెలుగు మీడియం till my degree. Oh my God. It's fabulous to know. Telugu medium till my degree, and then I went to Tirupati University, SV University. Okay. MA was my specialization in English. Okay. English was my specialization. Okay. And then did one more degree from Madurai Kamaraj University, Madurai. And then I speak Tamil fluently, by the way. Oh my because God. అక్కడికి వెళ్ళాక you hear nothing else but Tamil. చదవడం రాయడం అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, because you don't get to see anything else. And then I did another PG diploma from ISTD New Delhi. Okay. And NLP certified trainer from Richard Bangalore, USA. So with these I have a corporate background of being the head of learning and development in soft skills, completely soft skills, that is personality development, also behavioral skills, attitude, and then your communication, then of course management skills and leadership skills. Okay. So right from చెప్పండి. యాక్చువల్లీ 2002లో మనం కలిసినప్పుడు నేను అనుకుంటా మీరు ఒక ఫిజికల్ ట్రైనర్, ఒక ఎస్థెషియన్ లాగే తప్పిస్తే ఇన్ని వ్యాపకాలు లేవు. ఒక రైటర్, 3 క్వాలిఫికేషన్స్ ఉండేవి. కానీ ఈ 18 సంవత్సరాల్లో మీ ఈ జర్నీ చూస్తే నిజంగా ఎవరికైనా వినముచ్చటగా, చూడముచ్చటగా ఉంది. అయితే ఈ జర్నీ అంతా మీరు ఎలా కొనసాగించారు? Okay. Initially, I was an entrepreneur, so started my own finishing school. I'm an esthetician and a cosmetologist. So beautician as in before, after I change the people's looks. And I'm an aromatherapy specialist also, trained and certified. I'm a trained and certified yoga and aerobic trainer also. So fitness is my passion. And I actually have gone for 10K runs and all that, so 10K run, 5K run, and everything. అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఫిట్నెస్, నాకు ఒక క్యాలరీని ఎలా కౌంట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ట్రాక్లో పెట్టుకోవాలి అన్నదే మీ నుంచే నేర్చుకున్నా. ఈ రోజుకి నా ఫిట్నెస్ మంత్ర మీరే. అంతకుముందు నాకు యోగా తెలుసు, కానీ ఈ క్యాలరీ కౌంట్ని ఎలా పెట్టుకోవాలన్నది నేను మీ దగ్గరే నేర్చుకున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టీచింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్స్. Thank you. Actually, ఈ సంవత్సరం marathon వెళ్దాం అనుకున్నాను. That is 21.5 kilometers. So coronavirus, like everything else, has put a big stop for that also. And okay, apart from that, నేను entrepreneur గా ఉన్నప్పుడు 2002 I used to go to Wipro and all, talk about fitness, well-being, and I always used to say that you reduce and you look thin, and you should never have that as your కాన్సన్ట్రేషన్. అంటే మనం స్లిమ్గా ఉండాలి అన్న ఇది కాకుండా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అనుకుంటే సైడ్ ఎఫెక్ట్ విల్ బి ఆటోమేటికల్లీ యూ విల్ బి స్లిమ్. సో మనం ఎలా ఉన్నా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ థింక్ దిస్ ఇయర్ కరోనా ఆల్సో హ్యాస్ taught us the importance of it. And like habits, lifestyle habits, etc. The bad habits, the good habits, we know about all of them. But మనం ఫాలో అవుతున్నామా లేదా అన్నది $1 million question. అవునా? సో అప్పుడు 2002లో ఉన్నప్పుడు I used to do all these things as an entrepreneur. So 2004 beginning లో I had an offer from Tata Consultancy Services to come and talk to around 45 police inspectors
వాళ్ళతోటి సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడాలి. బట్ వాళ్ళకి ఏ విధంగా నా గురించి తెలుసు అంటే వన్ ఆఫ్ మై ఏరోబిక్ స్టూడెంట్స్ వాజ్ ది ట్రైనింగ్ బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అట్ దట్ టైం. సో తనకి వచ్చిన ఇదేమిటంటే ఎవరైతే వచ్చి ట్రైన్ చేస్తారో వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ రెండు అనర్గళంగా వచ్చి ఉండాలి అన్నది. సో మీరైతే వాటిలో మొత్తం దిట్ట. సో దాంతో అంటే మై ఫాదర్ వెంపటి కృష్ణమూర్తి గారు, హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇన్ నర్సాపురం, అక్కడ వైఎన్ కాలేజ్లో. సో ఇంగ్లీష్లో కానీ సంస్కృతంలో కానీ తెలుగులో కానీ డాడీని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో అంత పట్టు ఉందన్నమాట లాంగ్వేజ్ మీద. సో ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఈస్ మై డాడ్స్ ఇన్ఫ్లుయెన్స్. సో Vakchaturyam is the only reason I got into the profession where I am right now. So 18 years of experience I should say, because I have gone from stage to stage, you know, from the beginning. అందులో ఏమైంది అంటే ఫస్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఐ జస్ట్ వెంట్ యాజ్ ఎ గెస్ట్ స్పీకర్ అనమాట. గెస్ట్ స్పీకర్గా వెళ్ళాను. 2 days వర్క్షాప్, ఫుల్ డే వర్క్షాప్స్. అక్కడ 45 స్లైడ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఆవిడ ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక అమ్మాయి ఏమో ఫ్రమ్ కర్ణాటక వచ్చిన అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఏమో తమిళనాడు నుంచి వచ్చిన అమ్మాయి. సో దే డోంట్ నో తెలుగు. సో ది లేడీ హ్యాస్ కమ్ టు మై ఏరోబిక్ క్లాస్ అండ్ ఐ సెడ్, మీరా ఇంకొక 1 weekలో దిస్ ఇస్ సిచ్యువేషన్ ఫర్ మీ. సో సాఫ్ట్ స్కిల్స్లో ఈ పర్టికులర్ హౌ టు బి పాజిటివ్, హౌ టు బీట్ స్ట్రెస్, హౌ టు హ్యావ్ టైం మేనేజ్మెంట్, అసలు సోషల్ స్కిల్స్ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, ఇలాంటి వాటి మీద పోలీస్ ఆఫీసర్స్కి మేము ఒక ఫ్రీ సెషన్ లాగా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సోషల్ రెస్పాన్సిబిలిటీ దాంట్లో. సో మీరు వచ్చి చెప్తారా అన్నారు. ఐ సెడ్ వై నాట్, బట్ ఐ నెవర్ న్యూ దట్ పర్టిక్యులర్ వన్ ఈస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై ఎంటైర్ 18-19 years ఆఫ్ మై ఫ్యూచర్. అంటే లైఫ్ లో అంటుంటాం కదా, అదే ఎప్పుడు ఎలా అటువైపు అడుగు పడుతుందో మనకే తెలియదు. ఎగ్జాక్ట్లీ. యూనో కాకతాళీయంగా ఒకటి చిన్న ఇది జరుగుతుంది, ఆ తర్వాత ఇంకా ఇట్ విల్ బి లైక్ ఏ చైన్ రియాక్షన్. సో మై లైఫ్ చైన్ రియాక్షన్ స్టార్టెడ్ విత్ TCS. సో ఆ విధంగా అనమాట. సో అక్కడ యాక్చువల్లీ ఇట్ ఈస్ సంథింగ్ ఐ నెవర్ గోయింగ్ టు ఫర్గెట్. ఆ రోజు TCS HR హెడ్ ఆయన కూర్చుని ఎలా జరుగుతుంది మొత్తం అంతా లాజిస్టిక్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి వచ్చి కూర్చున్నారట. ఆయన వచ్చి కూర్చుని ఒక అన్ని బాగా ఉన్నాయా లేదా చూద్దామని కూర్చున్నాను. దెన్ హీ సాట్ త్రూ ద హోల్ 2 days of full day workshop, like in 8 hours one day and 8 hours the next day also. And as luck would have it, he is the one who talked to the TCS people, and then before I knew, I had a job offer from TCS. ఇట్స్ రియల్లీ అంటే మీరు ఒక కస్టమర్ త్రూ అలా కంపెనీకి వెళ్ళడం ఏంటి, వాళ్ళకి మీరు పిచ్చగా నచ్చడం ఏంటి, వెంటనే మీకు జాబ్ ఆఫర్ ఇవ్వడం ఏంటి. నిజంగా మనం చూస్తే అందరూ ఏమనుకుంటారంటే తెలుగు మీడియం స్కూల్లో చదివేము అంటే ఇంకంతే మన లైఫ్ ఈ సిటీ లైఫ్కి వచ్చాక ఏమీ లేదే అనుకుంటాము. కానీ ఒక తెలుగు మీడియం స్కూల్ నుంచి వచ్చి కూడా తన్ని చూస్తే ఏ కోశాన కూడా ఆ తెలుగు మీడియం ఎఫెక్ట్ కనిపించదు. మనం లైఫ్లో దేన్నైనా ఫేస్ చేయొచ్చు, మనం లైఫ్ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అది మనకి చేరాలన్న ఒకే ఒక కోరిక ఉండడం ఇంపార్టెంట్. అది మనకి మీరాని చూస్తే అర్థమవుతుంది. సో మీరా నాకు ఈ వీటన్నిటితో పాటు ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నా, పర్మిషన్ అడుగుతున్నా. మీ ఏజ్ మెన్షన్ చేయొచ్చా? నో. థ్యాంక్ యూ. మన వాళ్ళు అంటారు కదా, ఆడవాళ్ళని వాళ్ళ ఏజ్, మగవాళ్ళని వాళ్ళ జీతం గురించి అడగకూడదు అంటారు. కానీ మీ ఏజ్ చెప్పాక ఎవరైనా కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అందుకని నేను మీ పర్మిషన్ అడిగాను. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా మీరు అంత చలాకీగా అంత ఎనర్జెటిక్గా ఉండడానికి మీ రహస్యం ఏంటి చెప్పగలరు? It is attitude to life is what I say. It's always never say die. Life lo problems అనేవి రాకుండా ఉండవు. We actually have face more problems than happy situations in life. So వీటిలో మనం ఎప్పుడు కూడా ఇప్పుడు లైఫ్ ఈజ్ లైక్ ఏ what do you call వీల్ అంటారు. వీల్ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనం అట్టడుగున ఉంటాం కొద్దిసేపు, సైడ్లోకి వెళ్తాం లెఫ్ట్లో, అండ్ దెన్ ఆన్ టు ద టాప్, అగైన్ టు ద రైట్, అగైన్ టు ద బాటమ్. సో ద సేమ్ వే లైఫ్లో పైకి రావడం కింద పడడం అన్నది ఇది సర్వసహజం. సో పైకి వెళ్ళినప్పుడేమో గంతులేసేసి కింద పడిపోయినప్పుడేమో స్టార్టింగ్ ఫ్రమ్ ఫాలింగ్ టు డిప్రెషన్ టు థింకింగ్ ఐఎమ్ ఎ వెరీ అన్లక్కీ పర్సన్, మై లైఫ్ ఈజ్ లైక్ దిస్, అందరూ బాగున్నారు కానీ నేను బాగాలేను, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని
సో ఉన్న స్వతహాగా ఉన్న ఎనర్జీని కూడా చంపేసుకుని లేదా ఆత్మహత్యలు చేసేసుకుని ఇలాంటి వాటిలో పడిపోవడం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మెంటల్ స్ట్రెంగ్త్ ఎ పర్సన్ హ్యాస్. ఓకే, as far as I'm concerned, yeah. యా చెప్పండి. చెప్పండి. Yeah, as far as I'm concerned, what I'm trying to say is ఎక్సర్సైజ్ అనేది మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచడంతో పాటు మీకు తెలియకుండా ఆన్ ద సైడ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటే కాదు, స్టామినాతో పాటు మీకు ఎలాంటి సిచ్యువేషన్ని కూడా తట్టుకునే శక్తి వస్తుంది. దట్ ఈస్ వై ఈవెన్ ఇన్ మై ఎవ్రీ వన్ ఆఫ్ మై స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆన్ ఎక్సర్సైజ్. ఓకే, Like I train not only the corporate employees, I train the detectives of police, the appa undi kada mana ikkada pedda police academy undi Himayat Sagar lo. Appa So I train all the high-end police officers. I train the industrial police also, that is they are called CRPF, Nisa ani untundi Hakimpet lo, Hyderabad lo. So వాళ్ళకి కూడా I train. So all these people I always tell them exercise is the one that actually improves your mental strength. Mental strength లేకపోయాక మన బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న దానికి మనం మన అప్స్ని డౌన్స్ని సర్వసాధారణంగా సమానంగా ఎలా చూడగలం అన్నది దట్ విల్ రియలీ డిసైడ్. ఓకే. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ బిహైండ్ మై యాటిట్యూడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ మై పాజిటివిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెవర్ సే డై యాటిట్యూడ్. అండ్ ఐఎమ్ వెరీ అగ్రెసివ్ బై నేచర్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ హ్యాస్ టు బికమ్ రైట్. ఓకే, ఓకే. And I do it only depending on myself. That is one more thing. I never depend on anybody in my life for how it goes. So I take responsibility whole and complete. నైస్. యాక్చువల్లీ మీరు మమ్మల్ని ఇంత ఇన్స్పైర్ చేస్తారని నేను ఇంటర్వ్యూకి ముందు అనుకోలేదు. సో మీ మాటలో నన్నే ఇంత ఇన్స్పైర్ చేస్తున్నాయి అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని తప్పకుండా అనుకుంటున్నా. అయితే మీ ఈ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ నుంచి మీరు అందరికీ ఇవ్వగలిగే సూచనలు ఏమన్నా ఉన్నాయా? The first అంటే and మీరు foremost thing is women really for ladies. Yeah. Women empowerment Yeah. is my passion. Women empowerment really is my passion. Number one, never bring your children up with the idea that ఆతల వాళ్ళు మనం చూసి ఏమనుకుంటారు, నువ్వు ఇలా చేస్తే ఆంటీ ఏమంటుంది, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, నేబర్స్ ఏమనుకుంటారు, లేకపోతే మన ఇంటికి వచ్చే వాళ్ళు ఏమంటారు అని ఎప్పుడు పిల్లల్ని పెంచడం ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఎప్పుడు కూడా మనం ఆ ఆలోచన నుంచి మనం బయటపడాలి అంటే ముందర మన పేరెంట్స్ మనకి ఇలాగే చెప్పి పెంచారు. యాక్చువల్లీ మై మామ్ ఆల్సో బ్రాట్ మీ అప్ లైక్ దాట్. సో సోషల్ స్టిగ్మా అన్నది ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఆతల వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం చేసే వాళ్ళలాగా మారిపోతాం మనం. So we don't like something, we don't express our ideas, we don't express our views. Some people may hurt us, some people may accuse us, still we don't come up with it. Like see, when something wrong happens, అది జరిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మీ టూ అనుకుంటూ బయటకు వచ్చి ఇప్పుడు చెప్పుకోవడంలో అర్థం లేదండి. జరిగినప్పుడు we should face it head on and have honesty, integrity. For anybody, I want this to be their number one characteristic. బికాజ్ మనకి ఆనెస్టీ ఇంటిగ్రిటీ లేకపోయాక ఆతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అర్హత మనకు ఉంటుంది. సో వాట్ ఎవర్ వీ డూ, మనసా వాచా కర్మణ అంటారు చూడండి, దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. బికాజ్ మనం లైక్ వాట్ వీ డూ టు అదర్స్, దే డూ టు అస్ సేమ్ థింగ్, రైట్? అందులో మనం ఏం చూస్తామో అదే మన రిఫ్లెక్షన్. సో మనం ఆతల వాళ్ళకి ఏమి ఇస్తామో అదే మనకు వస్తుంది. సో number one thing is whatever you do, know that it is not wrong. Because any human being ki animal ki difference ఏంటంటే we know the right from wrong. That is the most important thing. That is the basis for our ethics and moral behavior. So ఇవి రెండు ఉన్నాక we will be exemplary human beings first of all. ఇంకొకళ్ళ మనం తప్పు పట్టే పరిస్థితిలో మనం ఉండం. ఆతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం కొద్దీ ఎవరైనా పక్కింటి అంకుల్ వస్తాడు మిస్బిహేవ్ చేస్తాడు, లేకపోతే ఎవరో వస్తాడు ఇంటికి మిస్బిహేవ్ చేస్తారు, ఆఫీస్లో మీరు పని చేస్తారు, you come under either workplace harassment or sexual harassment, or people will flirt with you, you don't like it, but you don't tell anything. But women come with a lot of shades of emotions, but men are normally known in psychology, because soft skills, that is what I teach, goes with psychology hand in hand. So psychology lo entante men are like black and white, వాళ్ళకి షేడ్స్ తెలియవు. So when a guy is making an advance towards you, like flirting with you, if a woman is terrified, ఎలా అంటే ఏమన్నా అనుకుంటాడేమో, హర్ట్ అయిపోతాడేమో, లెట్ us see అనుకుంటూ కూర్చుని ఉంటే ఏమవుతుందంటే మగవాళ్ళకి అది ఎలా కనిపిస్తుంది అంటే షీ డజంట్ మైండ్ అన్న ఒక ఆలోచన వాళ్ళ మైండ్లోకి వస్తుంది. సో దే టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ బికాస్ యూ ఆర్ నాట్ సేయింగ్ నో. సో అప్బ్రింగింగ్లో మనకి ఆతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాంతో పెంచడం వల్ల ఏమవుతుంది అంటే అంతే ఏమనుకుంటారో అన్న ఒక భయంతో మనం ఆగిపోతాం.
దాని ఇన్హిబిషన్ అంటారు యాక్చువల్లీ. ఇన్హిబిషన్ ఈస్ ద కీ ఫర్ విమెన్ ఎస్పెషల్లీ నాట్ స్పీకింగ్ దేర్ మైండ్స్ అవుట్. In corporate world, we do not have a difference in the gender. We are all employees. That is our opinion. That should be the opinion. I mean, okay. So anytime you do something, somebody else does something wrong, tell them. కానీ ఫస్ట్ టైం మనం చెప్పినప్పుడు మనకి భయం వేయచ్చు, మనం ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళు ఏదైనా మనం తప్పుగా అనుకుంటారేమో, ఫ్రెండ్షిప్ పోతుందేమో. టు హెల్ విత్ ద ఫ్రెండ్షిప్ వెన్ ద ఫ్రెండ్షిప్ ఈస్ కీపింగ్ యూ అన్హ్యాపీ. సో విమెన్ ఎంపవర్మెంట్, నెంబర్ వన్ థింగ్ దట్ దే షుడ్ స్టార్ట్ విత్ ఈస్ స్పీకింగ్ అవుట్. As and when things happen which hurt them, which make them unhappy, which even make them uncomfortable, please tell them in a very polite manner. I'm not saying you pick a fight. I'm saying say very politely, I'm sorry to say, when you say this, I feel hurt. Or when you say this, it is not comfortable for me. Please do not do this with me. Okay. Or you tell them outright, if you behave like this with me ever again, let us never talk to each other. I'm calling it quits here. Have the courage to say that. Because మన లైఫ్లో right now in this particular scenario where people have nobody supporting them, we all have to stand by ourselves. Gone are the days when a woman was supported by the family, by the brothers, by the husband, by the father. ఇలా లైఫ్లో మనకి ఎవరో ఒకరు మనల్ని చూసుకుంటారు అన్న ఒక ధీమాతో పెరిగేవాళ్ళు ఆడవాళ్ళు. But now we no longer have that kind of thing. We always have to stand up for ourselves, and whatever we do is our responsibility. Whatever happens to us is our responsibility. Let us say domestic violence. Husband is beating the wife. Who is responsible for it? Wife only responsibility. Thank you for saying. Mainly because why is she not telling him stop? Right? భరించాల్సిన అవసరం లేదు. భరించాల్సిన అవసరం 100% లేదు. 100%. మనం ఎప్పుడు భరిస్తామో అప్పుడే మనం వీక్ అయిపోతాం. వీక్. ఆ వేల్ ముझे मार అంటారు. అవును. You're giving the knife to the other person and telling the person, oh come on, you poke me. You can stab me. You can do anything you want with me because I'm not going to say no. Don't take it without fighting. Yeah. That's the one. And whatever you do with confidence. And never think that you are not a confident person. Because like Lord Vivekananda said, whatever happens in your life, you are the reason. In English, what he says is, you are the maker of your own destiny. Yeah. I thoroughly believe in it. It's right. This is what I want to say to everybody who sees this program, that you are responsible for your future, for your present, but not the past. Because what has happened has happened. That's why they say in English that let bygones be bygones. జరిగిపోయాయి. పడిపోకండి, because గడిచిపోయిన కాలం వెనక్కి రాదు. But what about your present? What about your future? How do you want it to go? You are the decision maker. So take that, right and use it correctly. థ్యాంక్ యూ మీరా, థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రతి ఒక్కళ్ళం కనుక ఇంత కరేజియస్గా తనన్నట్టు ఎప్పుడూ మనం హానెస్ట్గా ఉంటూ ఎవరైనా మనల్ని ఏదైనా చేస్తుంటే దాన్ని ప్రాపర్ వేలో ఎదుర్కొంటే మనం ఏ రకమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం లేదని తను చాలా వివరంగా మంచిగా సైకాలజీని యాడ్ చేసి మరీ చెప్పారు.